రైట్, మనతో పాటు బీఆర్ఎస్ సంబంధించి లీగల్ టీం సంబంధించి జగ్గుల లక్ష్మణులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. కేటీఆర్ మీద వస్తున్న ఏదైతే ఆరోపణలు కావచ్చు, వార్తలు కావచ్చు, అరెస్ట్ అవుతారు, ఏసీబీ నోటీసులు ఇచ్చిందని చెప్పేసి, అసలు ఫార్ములా ఈ కార్ రేసింగ్లో నిజంగా అవకతవకలు ఏ విధంగా జరుగుంటాయి, దాని మీద పరిణామాలు ఏ విధంగా ఉండబోతుంది, కేటీఆర్ ఏ విధంగా ఎదుర్కొంటారు అని చెప్పేసి కూడా అడుగుదాం. అలా చెప్పండి, ఒకవేళ ఈ ఆరోపణలు ఏవైతే చేస్తూ ఉన్నారో ప్రభుత్వము, ఒకవేళ నోటీసులు వచ్చి అరెస్ట్ అయితే నెక్స్ట్ ఏ విధమైన స్టెప్ తీసుకోబోతుంది, ఏ విధంగా పోరాటం చేయబోతుంది? అంటే ఇక్కడ క్లియర్గా హెచ్ఎండిఏ చేసుకున్నటువంటి అగ్రిమెంట్ అది. హెచ్ఎండిఏ మీన్స్ ఏంటంటే హైదరాబాద్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది. హైదరాబాద్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఏర్పడ్డది హైదరాబాద్ డెవలప్ చేయడానికి. ఫార్ములా రేస్ పెట్టడం వల్ల హైదరాబాద్ డెవలప్ అవుతుంది. హైదరాబాద్ వరల్డ్లో యూనివర్సల్లో కూడా హైదరాబాద్కి ఇన్వెస్టర్స్ వస్తారు. అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనం ఇంక్రీజ్ చేయడానికి పెట్టినటువంటి రేస్ కోర్స్ అది. దానివల్ల ఎవరికి గవర్నమెంట్కి బెనిఫిట్ అయింది తప్ప ఇప్పటివరకు నష్టమైనది జరగలేదు. అక్కడ క్లియర్గా హెచ్ఎండిఏ ఎంఓయూ చేసుకున్నది ఎవరితోని, కన్సర్న్ ఈవెంట్ ఆర్గనైజర్స్ తోటి కావచ్చు, అది ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్ చేసేటువంటి కంపెనీస్ తోటి కావచ్చు. క్లియర్గా ఎంఓయూ క్లియర్గా ఉన్నప్పటికీ ఇలాంటి ఏదైతే ఈరోజు మనం చూస్తున్నామో, ఏదైతే కేసెస్ ఎఫ్ఐఆర్ 420, 406 కొన్ని సెక్షన్స్ పెడితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అనే సెక్షన్స్ ఏవైతే పెడుతున్నారో అవి సెక్షన్స్ అట్రాక్ట్ కావు. వాటిని మేము ఛాలెంజ్ చేయబోతున్నాం. కేటీఆర్ గారికి ఆ సెక్షన్స్ అట్రాక్ట్ కావు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అట్రాక్ట్ అయ్యేలాగా చేసారు అనేది ఇప్పటివరకు నోటీసులు అయితే కేటీఆర్ గారు తీసుకోలేదు. తీసుకుంటే సీరియస్గా మేము దాన్ని ఛాలెంజ్ చేయబోతున్నాం. రైట్, అయితే కేటీఆర్ ఏదైతే క్యాబినెట్ మీటింగ్ పెట్టకుండా ఇంకొకటి ఆర్బీఐ పర్మిషన్ లేకుండా దేశం దాటించారు అని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఉంది. అయితే ఇక్కడ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేంత స్వేచ్ఛ హెచ్ఎండిఏకి లేదా, ఉన్నదా? 100% హెచ్ఎండిఏకి ఉంటుంది. నేను ఇంతకు మీకు చెప్పాను. హెచ్ఎండిఏ మీన్స్ హైదరాబాద్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది. డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి 100% దానికి రైట్స్ ఉంటుంది. హెచ్ఎండిఏ కొన్ని పరిధులు ఉంటాయి. ఎవరితోనో డెవలప్మెంట్ కోసం ఏ కంపెనీతోనో కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, హైదరాబాద్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ఎంఓయూ క్లియర్గా చేసుకునే రైట్ హెచ్ఎండిఏకి ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏదైతే ఒకవేళ ఏసీబీ ఎంటర్ అయింది అనుకోండి, తర్వాత ఏదైనా సిట్ ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుందో, ఒకవేళ సిట్ ఇక్కడ క్లీన్ చిట్ ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఉన్న ఎంఓయూ బేస్ చేసుకొని మనం చూసినట్టయితే ఎంఓయూ బేస్ చేసుకొని ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసు క్లోజ్ చేయాలి. కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరున్నా క్లియర్గా ఇక్కడ ఉన్నది మనకు ఎంఓయూ క్లియర్గా ఉన్నప్పటికీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది అట్రాక్ట్ కాదు. నిజంగా మనీ లాండరింగ్ అబాల మార్గంలో మనీ చలామణి మళ్ళీ నగదు పంపిణీ జరిగినప్పుడు మాత్రమే, ఒక చేతి నుంచి ఒక చేతికి మారినప్పుడు మాత్రమే అది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ అలా జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. నిజంగా కేటీఆర్ గారిని ఆ ఇష్యూలో నోటీసులు ఇచ్చినట్టయితే నోటీసులు కూడా మేము ఛాలెంజ్ చేస్తాం. నోటీసులు కూడా ప్రాపర్ రిప్లై ఇస్తాం. బీఆర్ఎస్ లీగల్ టీం కావచ్చు, మా అడ్వకేట్స్ బృందం కావచ్చు, దాన్ని ఛాలెంజ్ చేస్తాం. అదేవిధంగా అలా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటే మాత్రం సీరియస్గా మేము దీన్ని డిఫెండ్ చేసే అవకాశం ఉంటుంది అనేది. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఇప్పుడైతే ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో వాటి మీద ఎటువంటి అంటే ఇంకా పూర్తి స్థాయిలో హెచ్ఎండిఏకి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. అయితే ఇక్కడ మనీ లాండరింగ్ అనేది చెప్పి కూడా అది వాటికి వర్తించదని చెప్పేసి కూడా వాళ్ళ లీగల్ టీం చెప్తున్న పరిస్థితి చూడాలి. మనం ముందు దీన్ని ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది, కేటీఆర్ ఏ విధంగా ఎదుర్కొంటారని వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ శ్రవంత్తో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.